వాడు చుట్టూ ఉన్న పరిస్థితులు వాడిని శత్రువులా చూపించాయి, కానీ వాస్తవానికి వాడెవ్వరికీ శత్రువు కాదు. వాడికి ఎవరు శత్రువులు ఉండరు. వాడికి శత్రువుని నేనున్నాను. వాణ్ణి నేనెప్పుడూ పక్కన పెడుతున్నాను, కానీ వాడెప్పుడు నా పక్కనే ఉన్నట్టు నాకు కాపు కాస్తున్నాడక్క. రాముడికి హనుమంతుడిలా అండగా నిలుస్తున్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడిలా వెంటుండి నేను అడుగుపెట్టిన ప్రతి విషయంలోనూ నన్ను గెలిపిస్తున్నాడు. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుందక్క. ఒకరికి కండ బలం ఉంటే ఇంకొకరికి బుద్ధి బలం, మరొకరికి మంది బలం, ఇంకొకరికి ధన బలం. కానీ అన్నీ కలిస్తే రాజు లాంటి బలం ఉంటుందక్క. అందుకు నేను ఒప్పుకుంటాను తమ్ముడు. కానీ వాడు మన పరువు తీశాడని మర్చిపోయావా? అక్క, నిన్నటి వరకు నేను రాజును అలాగే చూశాను. అయినా మన ఇంటి బిడ్డ పింకీకి తాళి కట్టాడన్న కారణంతో ఈ అదవనే ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది బంగారం లాంటి రాజుని దూరం పెట్టడంలో ఏం అర్థం ఉంటుందక్క? చూడండి, ఈ రోజు నుంచి రాజు ఈ ఇంట్లోనే ఉంటాడు. రాజులానో నాకు పిఏగానో కాదు, నా అల్లుడులా ఉంటాడు. రూపకి భర్తలా ఉంటాడు. నానా, చాలా థ్యాంక్ యూ నానా. ఇప్పటికైనా రాజుని అర్థం చేసుకున్నందుకు. అమ్మా రూపా, సారీ అమ్మా. నీకు రాజునివ్వడంలో చాలా టైం వేస్ట్ చేశాను. రాజు, మీ ఇంట్లో వాళ్ళు కోపంతో అలా చేసుండొచ్చు. వాళ్ళు ఎంతగా నిన్ను ప్రేమించుంటే అలా చేసుంటారో నువ్వు అర్థం చేసుకో. తొందరలోనే అన్నీ సర్ది మణుగుతాయి. అలాగే పెద్ద పెద్ద, మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా? రాజు, పర్లేదు పెద్ద. ఒరే రాజు, నిన్ను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను, నన్ను క్షమించరా. అదేం లేదు పెద్ద. ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పటికైనా నన్ను చేరదీసినందుకు చాలా థ్యాంక్స్ పెద్ద. ఇంతకాలం మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు మిస్ అవ్వలేరా. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అమ్మ రూపా, రేపు బయటికి తీసుకువెళ్ళి రాజు కోసం షాపింగ్ చేయి. అలాగే నాన్న. రాజు రా.
అమ్మయ్యా, ఆ దేవుడి దయవల్ల రాజన్న అమ్మాయి గారు ఒక్కటయ్యారు. ఇక మిగిలింది అమ్మగారు పెద్దయ్య గారు కలవడం. ఆ తర్వాత ఏ కుటుంబం, ముత్యాల పిన్ని వాళ్ళ కుటుంబం కలవడం. మావయ్యకి ఏమైంది మమ్మీ? ఇంతకాలం గతం మర్చిపోయినా గజనీలాగా రాజుగాడంటేనే మండిపడేవాడు. ఇప్పుడు సడన్ గా గతం గుర్తొచ్చినట్టు వెళ్ళ రాజుగాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అది కూడా అల్లుడి హోదాలో. అదే నాకు అర్థం కావట్లేదు దీపక్. మీ మావయ్య ఒక్కడే ఉన్నప్పుడే మనం అనుకున్నది చెయ్యలేకపోయాం. ఇప్పుడు రాముడికి హనుమంతుడు తోడైనట్టు ఆ రాజుగాడు తోడయ్యాడు. ఇక్కడ మన పప్పులే ఉడకవనిపిస్తోంది. మీరు వాడిని ఊరికే హైప్ చేయకండి. అంటే వాడికి అంత సీన్ లేదు. వాడి స్పీడ్కి బ్రేకులు వేయడానికి నేనున్నాను కదా. ఆ రాజు రూపల్ని మనశ్శాంతిగా ఉండనివ్వను. అసలు ఆ రాజుగాడు ఇక్కడికి వచ్చిందే నీకోసమేనని అనుమానంగా ఉంది జీవన్. నా అనుమానం కరెక్ట్ అయితే నీకు మూడినట్టే. మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి. చూస్తారు కదా ఈ జీవన్ ఆడించే ఆట. ఎవరైతే రాజుగాని ఇంట్లోకి తీసుకొచ్చారో వాళ్లే వాడిని బయటికి గింటేలా చేయకపోతే నా పేరు జీవనే కాదు. అప్పటి వరకు కూడా రాజు రూపల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. అంతేకాదు జీవన్, నిన్న అడవిలో అటాక్ చేయించటం మన ప్లాన్ అని తెలిస్తే మాత్రం ఆ రాజుగాడి చేతిలో మన చావు ఖాయం. నాన్న నిన్ను అర్థం చేసుకుంటారని తెలుసు, కానీ ఇంత తొందరగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు రాజు. అవునమ్మాయి గారు. ఇంతకీ ఇంట్లో గొడవ ఏంటి రాజు? ఆ గొడవలేంటో ఎందుకు చేశారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. అమ్మా నాన్న నన్ను బయటికి వెళ్ళిపోమనడం నాకు ఇంకా కలలానే అనిపిస్తోంది. నువ్వేం బాధపడకు రాజు. అత్తయ్య మావయ్యల గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు అలా మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. నాన్న అర్థం చేసుకున్నట్టే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. నేను దాని గురించి ఆలోచించట్లేదు అమ్మాయి గారు. పెద్దయ్య గారు నన్ను ఇక్కడికి తీసుకురావడంతో నా పైన కొన్ని బాధ్యతలు పడ్డాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాను. ముందు పింకీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆ తర్వాత రాఘవను కనిపెట్టాలి. అమ్మగారిని పెద్దయ్య గారిని కూడా ఒకటి చేయాలి. అంతకన్నా ముఖ్యంగా పెద్దయ్య గారి మీద వరుసగా అటాక్ల ప్లాన్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అమ్మాయి గారు. ఓకే రాజు, నీకులాగే నాకు ఒక బాధ్యత ఉంది. మా అత్తయ్య మావయ్యలు నిన్నెందుకు అలా మాట్లాడారో నేను తెలుసుకుంటాను. పర్లేదు అమ్మాయి గారు, మా అమ్మా నాన్నే కదా, వాళ్ళే అర్థం చేసుకుంటారులేండి. కాకపోతే నాకు ఒకటే బాధ అమ్మాయి గారు. ఇంతకాలం మనం కలవాలని వాళ్ళు చాలా ఆశపడ్డారు. తీరా మనం కలిసే రోజు వచ్చేసరికి వాళ్ళు దూరం అయిపోయారు. నువ్వే అన్నావు కదా రాజు, ఏ టైంలో ఏం జరగాలో అది జరిగితేనే జీవితం అని. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటి వరకు ఇలా బొంగుమూతి పెట్టుకోకుండా కొంచెం నవ్వుతూ ఉండు రాజు. కొంచెం నవ్వుతూ ఉండు రాజు. నవ్వు రాజు, నువ్వు నవ్వుతుంటే బాగుంటావు.
అలా మాట్లాడినందుకు మా మీద మాకే అసహ్యం వేస్తుందమ్మా. అలాంటిది మా రాజు అన్నది మాటలు ఎలాగన్నామో అర్థం కావట్లేదమ్మా. అసలు ఎందుకమ్మా మా చేత అలా మాట్లాడించారు? మేమని మాట్లాడుతున్నా పాపం నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదమ్మా. నేను కూడా ఇప్పటి వరకు అన్నయ్యకి ఎదురు మాట్లాడిందే లేదు. అలాంటిది ఈరోజు మీరు చెప్పారని మాట్లాడేశాను. ఇంక జీవితంలో నా మొహం కూడా చూడడేమో మా రాజన్న. అవునమ్మగారు, వీళ్ళందరూ మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. కన్న తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు కాబట్టి కొంచెమైనా హక్కుతో మాట్లాడారు అనుకోవచ్చు. కానీ నాకేం హక్కు ఉంది అమ్మగారు? నాకు పెళ్లి చేసి నా ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేస్తే పెద్ద మనసుతో తన ఇంట్లో నన్ను ఉండనిచ్చిండు. అలాంటి బంగారు భావని అనరాని మాటలు అన్నాను, చెయ్యెత్తి కొట్టేలా చేశాను. అమ్మగారు, తమరు ఏదైనా చేశారంటే అందులో మాకు జరిగే నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉంటుంది. లాభ నష్టాలు కాకపోయినా మాకు మంచి జరుగుతుందని మేము నమ్ముతాం. ఈసారి మాత్రం లోపలేదో మంచి జరుగుతుందని అనిపించినా బయటికి మాత్రం చాలా భయంగా ఉన్నదమ్మగారు. మా కోసం ఎంతో కష్టపడ్డ మా రాజు ఈరోజు మా వల్ల బాధపడుతున్నాడు, మా వల్ల ఏడ్చాడమ్మా. మా గురించి మాటలు పడ్డే రాజు ఈరోజు మాతోనే మాటలు పడ్డాడమ్మా. తన భార్యని కాపాడుకోవడం కోసం తను వెళ్ళాడమ్మా. తన భార్య కాదమ్మా, ఆ చోట్లో వేరే ఏ ఆడపిల్లున్నా మహారాజ్ అలాగే లేవాడమ్మా. అలాంటి మహారాజు గాయపడి ఆసుపత్రిలో ఉంటే నీళ్ళకుండా అడ్డుకున్నారమ్మా. కనీసం ఫోన్లో అయినా బాగోగులు అడిగి తెలుసుకుందామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారమ్మా. నా కన్న బిడ్డ ఆసుపత్రిలో ఉంటే కనీసం పలకరించలేని కర్కశమైన తల్లిదండ్రులుగా మిగిలిపోయావు. ఇదంతా కేవలం మీరు చెప్పారని మాత్రం చేసావమ్మా. బిడ్డ బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో నీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. చెప్పండి అమ్మగారు, మా చేత ఎందుకు ఇలా చేయించారు? ముత్యాలు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. రాజును వదిలి మీరుండలేరు, మిమ్మల్ని వదిలి రాజు ఉండలేడు. అటు రూపను వదిలి సూర్య ఉండలేడు, సూర్యుని కాదని రూప ఏమీ చేయలేదు. కానీ రాజుకి మీతో పాటు రూప కావాలి, రూపకి రాజుతో పాటు సూర్య కావాలి. రాజుకి రూపకి మీరు, సూర్య, నేను అందరం కావాలి, అందరం కలిసి ఉండాలి. దానికోసం మనం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు రాజు రూపలు కలవకపోవడానికి ఎన్నో కారణాలు. ఒకసారి నేను కారణం, మరొకసారి మీరు కారణం, ఇంకోసారి సూర్య కారణం. ఇలా ఎన్నో కారణాలు.
అందుకే మనం రివర్స్లో ప్రయత్నిస్తే అయినా రాజు రూపలు కలుస్తారనిపించింది. రాజును మనం బయటికి గెంటేస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికెళ్లాలన్నా రూపనైతే వదిలి వెళ్లాడనిపించింది. ఈ విషయం రూపకి తెలిస్తే తన కారణంగానే రాజుని ఇంటి నుండి బయటికి గెంటేశారని తెలిస్తే సూర్యతో ఫైట్ చేసైనా రాజుతో కలిసుంటుందనిపించింది. అదే గనక జరిగితే తప్పని పరిస్థితుల్లో అయినా రూప కోసమైనా సూర్య రాజు రూపల్ని యాక్సెప్ట్ చేస్తాడనిపించింది. అందుకే మీ అందరికీ కష్టంగా అనిపించినా కఠినంగా అడ్డుకున్నాను. మీ అందరి మనసు నొచ్చుకునేలా చేశాను. నన్ను క్షమించండి. అమ్మగారు, మనం చేసిన ప్రయత్నం ఊరికే పోలేదనటానికి నిదర్శనంగా పెద్దయ్య గారు వచ్చి పౌరుషంగా రాజును తీసుకుపోయారు. వీడు నా అల్లుడు, వీడికి నేనున్నానని భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నారు. అసలు అన్నయ్య రూపని పాటికి కలిసే ఉంటాడు. మన గురించి రూపకి చెప్పుంటాడు. ఇంకో విషయం, వాళ్ళు కలిసిపోయారని మనం బయటపడిపోకూడదు. ఇక ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ బంధం విడిపోదు అనే నమ్మకం కలిగేంత వరకు మనం ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఎంత జరిగిందని తెలిసాక రూప ఇక్కడికి రాకుండా ఉండదు, మనల్ని ప్రశ్నించకుండా ఉండదు. వాళ్ళిద్దరు బాగుంటారు అంటే ఏం చేయడానికైనా మేము సిద్ధమేనమ్మా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల ఆనందానికి మించిన సంతోషం మరేటుంటదమ్మగారు. తమరు చెప్పినట్టే చేస్తాం. అవునమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. ఏం కాదు హారతి, కాస్త ఓపిక పట్టు. డెలివరీ కేసా? నువ్వేనా బాబు ఈ అమ్మాయి భర్తవి? అవును డాక్టర్. దీపక్, అయితే రిసెప్షన్లో డీటెయిల్స్ ఫిల్ చేసి రండి. మీరు రండి. ఇప్పుడు ఆ డీటెయిల్స్లో నేను హారతి భర్తననే రాయాలేమో. ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చేద్దాం. కొంచెం ఓర్చుకోండి. కడుపులో ఉన్నోడు భూమి మీద కూడా వచ్చేసాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడి మీద నా ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కంగ్రాచులేషన్స్ బాబు, మీ వైఫ్ 12 మగబిడ్డకి జన్మనిచ్చింది. వెళ్ళి మీ బిడ్డను చూసుకోవచ్చు. హారతి, రా దీపక్, మన బాబుని చూడు. నా కొంప ముంచడానికి పుట్టినోడిని నేను చూడను. దీపక్, ఇప్పుడు బాబు కూడా పుట్టేశాడు. ఇప్పటికైనా
మనం పెళ్లి చేసుకుందాం దీపక్. ఇప్పుడే కదా బిడ్డ పుట్టింది. నీ ఆరోగ్యం మంచిగా అవని హారతి, చేసుకుందాం. నేను ఇంటికి వెళ్తాను హారతి. దీపక్, అప్పుడే వెళ్ళిపోతావా? నాకు హెడ్ఏక్గా ఉంది హారతి. బిల్లు మొత్తం పే చేసేసాను. ఇక్కడే ఉండు దీపక్. లేదు హారతి, ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే బాగుండదు. నీ పెళ్ళాం దగ్గర నువ్వుంటే ఎందుకు బాగోదు దీపక్?